కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కేంద్ర కమిటీ వరుస సమావేశాలను నిర్వహించింది. ఉదయం కంచె గచ్చిబౌలిని సందర్శించిన కమిటీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత ఎంసీఆర్హెచ్ఆర్డీలో విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమైంది. అనంతరం తాజ్ కృష్ణలో ప్రభుత్వ అధికారులు పలు పార్టీల ప్రతినిధులతో సమావేశమై అందరి అభిప్రాయాలను తీసుకుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ కమిటీని బీఆర్ఎస్ టీం కలిసింది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితులపై కమిటీకి బీఆర్ఎస్ టీం నివేదికను సమర్పించింది. హెచ్సీయూలో తమ పరిశీలనను కమిటీకి గులాబీ టీం వివరించింది. సెంట్రల్ టీంను కలిసిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎంపీ వద్దిరాజు, దేవిశ్రీ ప్రసాద్, ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఉన్నారు. జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 ఉల్లంఘించిండ్రు, వాల్టా యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. ఇన్ని ఉల్లంఘనలు ఈరోజు ఇక్కడ జరిగినాయి. వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఈరోజు మేము కమిటీకి పూర్తి వివరాలు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, పాయింట్స్ అన్ని కూడా వారి దృష్టికి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి ఇది హెచ్సీయూకి సంబంధించిన భూమి. ఇక కేటీఆర్ హరీష్ రావులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డగోలుగా భూములు అమ్మేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చూస్తూ ఉంటే దొంగని అరుచుకున్నట్టుగా ఉందని అన్నారు రఘునందన్. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేసినట్టు? హెచ్సీయూ భూములపై సమీక్ష అసలు ఎందుకు చేయలేదు? సెంట్రల్ వర్సిటీ భూములను రికార్డులకు ఎక్కించలేదు ఎందుకని? ఈ భూములను కాపాడాలంటూ తాము ధర్మేంద్ర ప్రధాన్ను కలిశామని అన్నారు బీజేపీ ఎంపీ. ఇప్పుడొచ్చే బీఆర్ఎస్ నేతలు ముసలి కన్నీరు కాలుస్తున్నారని ఆరోపించారు. భూములను కాపాడాల్సిందే రాష్ట్ర ప్రభుత్వమని, ఇంచు భూమి పోకుండా విద్యార్థుల తరపున తాము కొట్లాడతామని అన్నారు ఎంపీ రఘునందన్. కొద్దిసేపటి క్రితం చూసిన నేను మీడియాతో సన్నాయి నొక్కుతున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుంది అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు ఏడ గుడ్డి గాడిదల పనులు తోమేందుకు పోయినరు. బావా బామ్మర్దులు ఇద్దరని చెప్పాలి. అయ్య తప్పితే కొడుకు, కొడుకు తప్పితే బామ్మర్ది. వీళ్ళే కదా ప్రభుత్వాన్ని ఏలింది. ఏం చేసిరు 10 ఏళ్ళు? ఎన్నో రాసిండు కలెక్టర్ ఉత్తరం. ఏం చూపించారు టీఆర్ఎస్ ఆఫీసులో? 2012లో అప్పటి కలెక్టర్ ఒక ఉత్తరం సీసీఎల్ఏకి రాసిండని చూపించారు. 2012లో సీసీఎల్ఏకి ఉత్తరం రాస్తే 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయేదాకా ఎన్నడూ మీ ఉత్తరాల్ని మీరు సమీక్షించలేదు అనేది టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి.